ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభరాశి వారి గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క వృషభరాశి వారు చాలా మంచి అదృష్టవంతులనే చెప్పాలండి. జూలై నెల 26, 27, 28 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది అనే చెప్పాలి. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ కొన్ని మీ నుండి వచ్చేటువంటి ప్రమాదాలకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తుంది. ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మిమ్మల్ని అయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 3 రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క వృషభరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడుతారు, వీరుగా ఎక్కువగా ఎంజాయ్మెంట్ అనేది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అనే చెప్పాలి. కానీ వీరి యొక్క పేదరికం వల్ల ఏం చేయలేకపోతూ వస్తున్నారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలను పడ్డారు, జీవితంలో డబ్బు అనేది బాగా సంపాదించాలి అని అనుకుంటారు. కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనే చెప్పాలి. దానికోసం ఎంతో కష్టపడతారండి. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఈ యొక్క వృషభరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ 3 రోజుల్లో అదృష్టము అనేది కలిసి రానుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి అనే చెప్పాలి. వీరు అయితే ఎన్నో శుభవార్తలను అయితే వినున్నారండి. ఇక అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా వీరి నుండి తొలగిపోతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి అనే చెప్పాలి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ యొక్క ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇక అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ యొక్క రాశివారు ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు అనే చెప్పాలి. ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారండి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు. వీరి యొక్క కుటుంబము అంటే చాలా ఇష్టము అనే చెప్పాలి. వారి కోసం ఏదైనా చేస్తారు, ఎన్నైనా కోల్పోతారు. అయినా వీరికి అయితే ఒక దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అండి. అదే వీరిని ఎప్పుడూ కూడా ముందుకి నడిపిస్తూ వస్తుంది. ఈ 3 రోజుల్లో ఆ యొక్క దైవానుగ్రహము అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టము అనేది మీకు వస్తుంది అనే చెప్పాలి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుండి అయితే దూరంగా అవుతాయి. ఇక ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది. ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొంటుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ యొక్క వృషభరాశి వారికి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. కోపంలో తిడతారు, వెంటనే బాధపడతారు. అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వీరికి ఏ కష్టం వచ్చినా కూడా వీరుగానే తోడుగా ఉంటారు అనే చెప్పాలి. ఈ యొక్క వృషభరాశి వారిది కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం ఈ యొక్క 9 పాదాలు ఈ యొక్క వృషభరాశి వారి కిందకి వస్తారు. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అయితే వీరికి ఎప్పుడు కూడా లభిస్తూ ఉంటుందండి. అదృష్టము అనేది వస్తుంది. ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. కాలము అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుందండి. మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితము అనేది ఉంటుంది. ఈ యొక్క వృషభరాశి వారిది చాలా జాలి గుణము అనేది చెప్పాలి. ఎక్కువగా వీరు ప్రతి ఒక్కరిని కూడా చూసి ఎక్కువగా జాలి పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అనేది అందిస్తూ ఉంటారు. వీరి యొక్క అతి ప్రేమ వల్ల కొంతమందిని వీరే మోసం చేస్తూ ఉంటారు. వీరిని ఎక్కువగా మోసపోతూ ఉంటారు వారి చేతుల్లో. అనుకున్నటువంటి వాళ్ళే వీరి నుండి అయితే దూరం అయిపోతూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది చేయరు. ఎన్నో బాధలు పడతారు, ఎంతో కుమిలిపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీకు కాలము అనేది బాగా కలిసి రానుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుందండి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి నుండి మంచి రోజులు అయితే మీకు రానున్నాయి.
జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 3 రోజుల్లో ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరగనున్నాయి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు అయితే లభించనున్నాయి. ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడండి. ఈ 5 రోజుల్లో హనుమంతుని యొక్క అనుగ్రహము అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది. ఎన్నో శుభవార్తలను అయితే మీరు వింటారు. మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వచ్చాడు. ఈ శనివారం రోజున హనుమంతుని గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అండి. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సంతానము లేనటువంటి వారికి సంతానము కలుగుతుంది. పెళ్లి కానటువంటి వారికి పెళ్లి జరుగుతుంది. హనుమంతుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది జరగదు అనే చెప్పాలి. ఇక అనారోగ్య సమస్యల నుండి అయితే మీకు పూర్తిగా తొలగిపోతాయండి. ఆర్థిక పరిస్థితి అనేది అంతా కూడా చక్కగా మెరుగుపడుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ శనివారం రోజున తప్పకుండా హనుమంతుని గుడికి వెళ్ళండి. మీకు ఎప్పటి నుండో ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి. అన్నీ కూడా మీకు ఇట్టే తొలగిపోతాయి. హనుమంతుని ఆశీస్సులు అనేవి మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి. ఈ యొక్క రాశివారు చాలా అదృష్టవంతులండి. వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎవరికి కూడా అసలు భయపడరండి. జీవితంలో ఎన్నో అనుభవించారు. వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరి యొక్క తల్లిదండ్రులకు బంధాలకు విలువ అనేది వీరు ఎక్కువగా ఇస్తారండి. ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరు ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి స్నేహము అంటే చాలా మక్కువ అనే చెప్పాలి. ఈ యొక్క వృషభరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో కోతులకు ఆహారము అనేది దానము చేయండి. కోతి సాక్షాత్తు హనుమంతుని యొక్క స్వరూపంగా భావిస్తారు. దానివల్ల మీకు ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. సర్వ దేవతల యొక్క అనుగ్రహము అనేది మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అవుతాయి. మీ పేదరికము మొత్తము కూడా దూరం అవుతుందండి. రాబోయేటువంటి రోజుల్లో ధన లాభాలు అయితే కలగనున్నాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ యొక్క వృషభరాశి వారు ఈ 3 రోజుల్లో బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితోనూ కూడా అస్సలు గొడవలు పడకండి. ఇక ఎవరైనా మీ యొక్క గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టము అనేది జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా P and M అనేటువంటి అక్షరాల పేర్లతో ఉండేటువంటి వారితో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్లే మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా వారి వల్ల అవకాశాలు కూడా ఎక్కువగా వారు చేసేటువంటి విధంగా వారి యొక్క ప్రవర్తన వల్ల మీకు దూరంగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరి ఇద్దరితో అయితే మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదా శుక్రవారము మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఇకపోతే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు.
1, 3, 5 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు. సో చూశారు కదండి, ఈ విధంగా మీ యొక్క వృషభరాశి వారి యొక్క జాతకాలు అయితే ఈ 3 రోజుల్లో ఈ విధమైన మార్పులను అయితే మీకు అందివ్వనున్నాయి. చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.